నగరంలోని కొత్తపల్లి 18వ డివిజన్ బాలానగర్ గణేష్ కమిటీ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారని శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్లో సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో రకరకాల రక్త పరీక్షలతో పాటు నిపుణులైన వైద్యులచే రోగులకు పరీక్షలు జరిపారని, దాంతోపాటు అవసరార్థులకు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలో అందుబాటులో ఉన్న చికిత్సలకు వారి హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండి జమీలుద్దీన్, రుద్రరాజు, గున్నెల రమేష్, గండు రాంబాబు, బాడి వెంకటరెడ్డి, సిరిపురం శ్రీనాథ్, గాజుల విద్యాధర్, కొత్త శివరాం వీరితో పాటు ప్రజలు పాల్గొన్నారు. సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో 18 డివిజన్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సహకరించిన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, కొత్తపల్లి ప్రజలకు నా ధన్యవాదాలు. కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి 18వ డివిజన్లో బాలనగర్ శివాలయం వీధిలో బాలనగర్ వారి ఆధ్వర్యంలో బాలనగర్ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కొత్తపల్లిలో మరి హెల్త్ క్యాంపు సన్ రైజ్ హాస్పిటల్ ద్వారా హెల్త్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. మరి దీనికి గాను ఇందులో బీపీ, షుగర్, హార్ట్తో మన ఈసీజీ అన్నీ పెట్టేసి, రెండవది ఏంటంటే ఎక్కడైనా క్యాంపులలో మందులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి గాను వచ్చినటువంటి ప్రజలందరూ వచ్చిండ్రు. చాలామంది పరీక్షలు చేయించుకుంటారు. ఇంకా సుధం ఉన్నది కాబట్టి ఇంకా వస్తారు అనేటువంటి నమ్మకం. ఇప్పటికే 150 మంది దాకా వచ్చారు, ఇంకా వస్తారు. కాకపోతే హెల్త్ క్యాంప్ ప్రకారంగా మరి ఈ బాలనగర్ యూత్ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ గారిని అభినందిస్తూ మరి వారి కమిటీ అందరినీ అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు చేయాలన్నటువంటి సంకల్పంతో మరి ముందుకు పోతున్నటువంటి ముందుగా సన్ రైజ్ హాస్పిటల్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే వారు హెల్త్ క్యాంప్ పెట్టి మరి మందులతో సహా ఇవ్వడం అనేది నిజంగా వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకు మరి ఈ కమిటీ సభ్యులందరికీ, బాలనగర్ సభ్యులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటారు.